నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు సౌందర్య లహరిలోని 9వ శ్లోక భావ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. అమ్మ మాటల్లో ఉందాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ 9వ శ్లోకం ఎవరికి ఉపయోగపడుతుంది, ఏ విధంగా చదవాలి? 9వ శ్లోకం విడిపోయిన వారిని మళ్ళీ కలిపేటటువంటి శ్లోకం. అది భార్యాభర్తలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, అక్కా చెల్లెలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, వారిని మళ్ళీ కలిపేటటువంటి శ్లోకమే ఈ 9వ శ్లోకము. ఈ 9వ శ్లోకము మన యొక్క సూక్ష్మ శరీరాన్ని మనకి వివరిస్తూ ఉంటుంది. అమ్మ ఎలా సూక్ష్మ శరీరంతో కనెక్ట్ అయి ఉంటుంది అనేది చెప్తుంది. శ్లోకాన్ని చెప్తున్నాను. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. అద్భుతంగా ఉంది కదా శ్లోకం. చూడండి, ఆ ఒక్కొక్క శ్లోకాన్ని ముందుకెళ్ళే కొద్దీ దాంట్లో భావం మారుతూ ఉంటుంది, శక్తి మారుతూ ఉంటుంది. ఎలా అయితే పుట్టిన బిడ్డ ఎదుగుతూ ఉంటాడో ఈ శ్లోకాలు వింటే మనం కూడా అలా ఎదుగుతూ ఉంటాం కదా. శివశక్తుల యొక్క అనుగ్రహంతోనే ఈ సృష్టి అంతా జరుగుతుందని చెప్పి మొదటి శ్లోకంలో చదువుకున్నాం. ఇప్పుడు సూక్ష్మంగా అమ్మ మనతో కనెక్ట్ అయ్యి ఎలా ఉంది అనేది తెలుసుకుందాము. పైగా ముందు శ్లోకం కంటే ఇది కొంచెం చిన్నగా ఉంది. అంతే శ్లోకం నాన్న, అంతే ఉంది. అంతే శ్లోకం. ఏదైనా 4 లైన్లు. కొంచెం టఫ్గా అనిపించింది, ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఇది ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, పృథ్వీతత్వ మూలాధారానివి నువ్వే, అలాగే జలతత్వ మణిపూరానివి, అగ్నితత్వ సాధిష్టానానివి, వాయుతత్వ అనాహతానివి, ఆకాశతత్వమైనటువంటి విశుద్ధి చక్రానివి, ఆజ్ఞాచక్రం యొక్క మనస్తత్వానివి, సుషుమ్నాన్ని ఛేదించి సహస్రారంలో నీ పతిదేవునితో కలిసి విహరించే సహస్రదళ పద్మానివి అయినటువంటి ఓ తల్లి, నీ కరుణ ఉంటే మీ చెంత ఒకంత చోటు సంపాదించుకుని తరించుతానేమో అమ్మ, అట్లా నన్ను తరింపచేయి అంటే. ఇక్కడ చూడండి, మహీమూలాధారే అంటే సాధకుడి యొక్క ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? కులకుండలయా కౌళ మార్గ తత్పర సేవిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. ఎవరైతే కుండలిని జాగరణ యందు ఇష్టంతో ఉంటారో, అది సాధించాలని ఇచ్ఛతో ఉంటారో, వారి యందు ఆసక్తి కలది మహాశక్తి కుండలిని. ఎందుకంటే ఆ సూక్ష్మ శరీరంలో అమ్మ శక్తి ఎలా ఉంటుంది అంటే, మూలాధార చక్రంలో చుట్టుకుని పడుకుని ఉంటుంది ఆ నాగం. ఆ నాగాన్ని ఎవరైతే సాధన ద్వారా పైకి లేపి తన పతితో కలుపుతారో వారి యందు చాలా రక్తిగా ఉంటుందట అమ్మవారు. ఎందుకంటే ఆవిడ మూలాధారంలో ఉంది, సదాశివుడు ఎక్కడున్నాడు? సహస్రారంలో ఉన్నారు. మరి మధ్యలో ఎంత ప్రయాణం ఉంది చూడండి కదా. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఆవిడికి ఆయనకి మధ్యలో 5 చక్రాలు ఉన్నాయి. ఆవిడ ఎక్కడుంది? కిందెక్కడ మూలాధారంలో ఉంది. అంటే ఇక్కడ అప్పుడు మొదలవుతుంది మూలాధారంలో కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని. కులాంగన అంటే ఇంటి స్త్రీ. అమ్మ ఏం చేస్తుంది? ప్రతి ఇంటి దగ్గర ఆగుతుంది అనమాట. ఆగి తన సొంత ఇళ్ళు కదా అవన్నీ, ఒక్కొక్కటి ఛేదించుకుంటూ ఆజ్ఞాచక్రాన్ని కూడా ఛేదించుకొని సహస్రార చక్రంలో తన పతితో కలిసి పరమానందంగా ఉంటుంది. ఇదే కుండలిని శక్తి, ఇదే సుషుమ్న యాక్టివేట్ అవ్వడం అంటే ఇదే. ఇడా పింగళ మధ్యలో ఎప్పుడైతే మనం ఈ సాధన చేస్తామో సుషుమ్న అనేది యాక్టివేట్ అవుతుంది. అదే మన ఈ చక్రాలన్నీ కూడా మన వెన్నుపూసని ఆధారంగా చేసుకుని వెనక ముందు కూడా ఉంటాయనుకోండి. ఇదే సూక్ష్మ శరీరం కదమ్మా. ఇది భౌతిక శరీరం, ఇది స్థూలం, అది సూక్ష్మం. ఆ సూక్ష్మ శరీరంలో ఏమవుతుంది అంటే, ఆ సహస్రదళ పద్మానికి ఎప్పుడైతే అన్నీ భేదించుకుంటూ వెళుతుంది కదా, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి, ఈ 3టిని భేదించుకుని వెళుతుంది. ఇక్కడ ఈ బ్రహ్మగ్రంథిలో ఏమొస్తుంది? మూలాధారము, అలాగే స్వాధిష్టానము. విష్ణు గ్రంథిలో ఏమొస్తుంది? మణిపురము, అనాహతము. రుద్రగ్రంథిలో ఏమొస్తుంది? విశుద్ధి, ఆజ్ఞ.
ఈ 3 ముడులు విడిపోతాయి. గ్రంథి అంటే ముడి. 3 ముడులు విడిపోతే ఏమవుతుంది, ఆవిడ ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి వెళుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు కిందకు వస్తుంది. అంటే అట్లా మనలో ఆ సుషుమ్న ఏం చేస్తుంది అంటే చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. ఇదే మనకి కలిగేటటువంటి సచిత ఆనందము. అంటే ఇప్పుడు మీరు ముందు ఏం చెప్పారు, ఎవరికైతే రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి ఈ శ్లోకం బాగా పనికొస్తుంది అన్నారు. అయితే ముఖ్యంగా చూస్తే మూలాధార చక్రం సరిగ్గా లేకపోయినందువల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయని అనుకోవచ్చా? అంతే కదమ్మా. ఎప్పుడైతే మూలం కరెక్ట్గా లేదో, ఇంట్లో తండ్రి కరెక్ట్గా లేడో, ఆ ఇల్లంతా చికాకుగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా మూలాధారం ప్రతిదీనమ్మా. ఇక్కడ ఏమవుతుంది అంటే అనాహత చక్రం ఉంది, ప్రేమతత్వం. అక్కడంతా రాజశ్యామల కృష్ణతత్వం, అనాహత చక్రం అంతా. అక్కడ ప్రేమతత్వం ఉండాలి. అనాహత చక్రం అంత తొందరగా ఎవరికి ఓపెన్ అవ్వదు. ఎందుకంటే అందుకే కృష్ణుడు అంతా ప్రేమతత్వం. చూడండి, శ్యామల ఇద్దరు ఒకటే కదా, శ్రీకృష్ణ శ్యామలాస్వయం కదా, వాళ్ళిద్దరూ అనాహత చక్రంలో ఉంటారు. ఈ ప్రేమ చక్రం తొందరగా ఓపెన్ అవ్వదు. ఈ ప్రేమ చక్రం కనుక ఓపెన్ అయితే, ప్రేమ అంటే ఏంటి, తల్లి ప్రేమ ఎలా అయితే ఉంటుందో సమస్త జీవరాశి యందు అదే కరుణ ఉంటుంది. ఇలా ఒక్కొక్క చక్రం శుద్ధి అవుతూ ఉంటే ఒక్కొక్క అనుభవం కలుగుతుంది, ఒక్కొక్క దుర్గుణాలు నశిస్తూ ఉంటాయి. మూలాధార చక్రం యాక్టివేట్ అయితే అవిఘ్నాలు తొలగిపోతూ ఉంటాయి, భయం తొలగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక్కొక్క చక్ర క్లెన్స్ అవుతూ ఉంటుందో, ఇక్కడ ఏమైంది, కిందనున్న ఆవిడ పైకి వెళ్ళి కలిపాం కదా భర్తతో, అందుకని వెంటనే ఏమవుతుంది, సరే నన్ను తీసుకెళ్ళి నా పతితో కలిపారు కదా, వీళ్ళు ఎవరైతే విడిపోయారో వీళ్ళని మళ్ళీ కలుపుదామని ఆశీర్వదిస్తుందమ్మా. అందుకే ఇక్కడ ఏమన్నారు, తరింపచేయి తల్లి మమ్మల్ని కూడా అని చెప్పి వేడుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని చెప్తాను. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూ మధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసి. ఈ శ్లోకాన్ని చదువుకోండి. చక్కగా 41 రోజుల పాటు ఒక మాల జపం చేస్తూ బెల్లం పాయసం నివేదన చేయండి. తప్పకుండా విడిపోయిన వాళ్ళు కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శ్రీమాత్రే. శ్రీమాత్రే.